హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము ఈ వ్లాగ్లో కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విశేషాలు, అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలి, అక్కడ పూజలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ కావాల్సిన బడ్జెట్ ట్రిప్ మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సపోర్ట్ మై ఛానల్. మనము తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కుక్కే సుబ్రహ్మణ్యానికి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా మీరు బెంగళూరుకు రీచ్ అవ్వాలి. బెంగళూరు నుంచి ట్రైన్స్ ఆర్ బస్సెస్ చాలా అవైలబుల్లో ఉంటాయి, నో ప్రాబ్లం. అండ్ మనకు జర్నీ వచ్చేసి 7 to 8 hours ఉంటుంది, సేమ్ జర్నీ టైము. మనకి ఇక్కడ మెయిన్ పూజలు వచ్చేసి 3 రకాల పూజలు చేస్తారు. అందులో మొదటిది సర్ప సంస్కార పూజ. ఇది పూజ వచ్చేసి 4200. అండ్ ఇంకొకటి నాగప్రతిష్ఠ పూజ, అశ్లేష బలి పూజ. ఈ 3 రకాల పూజలు చేస్తారు. మనకు 4200 పూజ వచ్చేసి సర్ప సంస్కార పూజ. మిగతా అశ్లేష పూజ అండ్ నాగప్రతిష్ఠ పూజ 400. మీరు మ్యాక్సిమం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆఫ్లైన్లో తక్కువ ఉండొచ్చు. మనకు ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి మాన్సూన్ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సకలేశ్పుర ఘాట్ సెక్షన్ కూడా కవర్ చేసుకోవచ్చు ఆ రూట్లో. మాన్సూన్ టైంలో చూడడానికి సూపర్గా ఉంటుంది ప్లేసు. మనకు ఈ టెంపుల్కి దగ్గర మనకు బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ మెయిన్ టెంపుల్ ఉంటుంది. మనకు మెయిన్ ఫస్ట్ ఇక్కడ చూడవలసిన కుక్కే సుబ్రహ్మణ్యంలో చూడవలసిన టాప్ ప్లేసెస్ ఆది సుబ్రహ్మణ్య స్వామి. అది దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళండి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత వచ్చేసి అభయాంజనేయ స్వామి, దాని తర్వాత అభయ గణపతి స్వామి అండ్ బిలద్వార గుహలు కూడా చూడడం మిస్ వద్దు. నా ఈ వీడియోలో మొత్తం ఉంటుంది, చివరి వరకు చూడండి. అండ్ మెయిన్ ఇంకొకటి కుమారద్వారలో స్నానం చేసి టైం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి. కుమారద్వార నది కూడా సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. అండ్ మెయిన్ ఇంకో రూమ్స్ గురించి ఇక్కడ నో ప్రాబ్లం. మనకు సింగిల్గా వచ్చిన, ఫ్యామిలీస్తో వచ్చిన, గ్రూప్స్తో వచ్చిన రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ 100 రూపీస్ నుంచి కూడా గవర్నమెంట్వి కూడా ఉన్నాయి. అండ్ మనకు లాడ్జ్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడనే లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది. లగేజ్ కూడా మనకు అందుబాటులో ఇక్కడనే పెట్టుకోవచ్చు. మనకు టెంపుల్ నుంచి రైట్ సైడ్లోనే భోజనం హాల్ కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళు మాత్రం భోజనం చేసుకుని వెళ్ళండి. మధ్యాహ్నం నైట్లో కూడా భోజనం అవైలబుల్లో ఉంటుంది. టెంపుల్ టైమింగ్ వచ్చేసి 6:30 to 1:30 అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 3:30 to 8:30. అండ్ మనకు బడ్జెట్ ట్రిప్ ఈ వీడియోలో చెప్తే బెంగళూరు నుంచి బస్కు వచ్చేసి 300 kilometers, ఇంచుమించు 340 అట్లా ఉంటుంది ధర్మస్థలకు. ధర్మస్థలం నుంచి ఇక్కడికి ఒక 70 రూపీస్. మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. జస్ట్ 1000లో వెళ్ళిపోవచ్చు. మనకు పూజ గీజ అది చేసుకోవాలంటే మీ దాన్ని బట్టి 2000 అట్లా అవుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మనకు 200 అలా ఉంటుంది 2 yearsలో. స్లీపర్ అట్లా చేసుకుంటే 1000లో అప్ అండ్ డౌన్కు ఓకే. అక్కడ మీ ఖర్చును బట్టి బడ్జెట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ಹೋಗ್ಬೋದು, ಬಟ್ ಯಾರು ಇರಲ್ಲ ಅನ್ಸತ್ತೆ. ಹ್ಞೂ ಸ್ಟಾರ್ಟ್.